హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. బ్లూబర్డ్స్ యూత్ క్లబ్లో మెంబర్ రవికాంత్. అతడు ఆ క్లబ్లో క్రికెట్ టీం కెప్టెన్. బొంబాయి నుండి శివాజీ క్లబ్ వాళ్ళు మ్యాచ్ ఆడడానికి ఆహ్వానించారు. కాలేజీ విషయం తాడోపేడో తేల్చుకోనిదే ఇల్లు కూడా కదలనని ప్రతిజ్ఞ పూనాడు. కాంతి, వెళ్ళిరారా, ఇలాంటి విషయాలన్నీ నెత్తిన వేసుకుంటే సరిదిద్దలేక చస్తున్నాను అన్నాడు తండ్రి. విధిలేక వెళ్ళాడు. అతను బ్యాటింగ్ చేస్తుంటే జడ ఒక పక్కకు పడిన అందమైన ముఖం కనబడింది. అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు. బాల్ మిస్ చేశాడు. అతను ఆటంతా పరధ్యాసగానే ఆడి మ్యాచ్ ఓడిపోయాడు. క్లబ్ సెక్రటరీ ముఖం మార్చుకున్నాడు. ఏమైనా అంటే కష్టం. రవికాంత్ తండ్రి వల్ల క్లబ్కు ఎన్నో లాభాలున్నాయి. సావనీర్స్ వేస్తే కావలసినంత సహాయం చేస్తాడు. అది వదులుకునేటంత మూర్ఖుడు కాడు. డిసప్పాయింట్మెంట్ చేశావు కాంత్ అని మాత్రం అన్నాడు. కాంత్ తత్వం ఎరిగిన మరో మెంబరు నవ్వేశాడు. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బిగ్ మ్యాచ్. ఓటమి గెలుపు మన చేతుల్లో లేవు అన్నాడు వేదాంతిల. నా ఓటమికి కారణమైన ఓణి అనుకున్నాడు కసిగా. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. హాలు నిండా జనం కిటకిటలాడుతున్నారు. మమ్మీ, కోపంగా అరిచాడు. అతని అరుపుకు అక్కడే కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా తిరిగి చూశారు. రవికాంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన ఫేవరెట్ సినిమా తార జయశ్రీ కనిపించింది. కాంతి, ఇలారా, తారమ్మ డైనింగ్ హాల్లో నుండి పిలిచింది. ఏమిటి మమ్మీ? కాంతి, వాళ్ళు సినిమా తారలురా. హీరోయిన్ ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో పనికి కుదురుతుంది. ఆ సీను తీస్తారట. మన ఇల్లు వాడుకుంటామంటే వారం రోజుల కోసం అంగీకరించారు మీ నాన్న అన్నది వీలైనంత మృదువుగా చెప్పాలని ప్రయత్నిస్తూ. అన్నాడు అయిష్టత చూపుతూ. మనసులో మాత్రం తన అభిమాన నటి తన ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. వాళ్లను దాటుకుని తన గదిలోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి తన తండ్రి శ్రీనివాసరావు మరొక వ్యక్తి బిగ్గరగా నవ్వుతున్నారు. హాయ్ రవి, ఎలా ఉంది నీ ట్రిప్? చాలా బాగుంది డాడీ, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు. రా, ఇలా కూర్చో. ఇతను నా బాల్యమిత్రుడు కిష్టయ్య. ఇప్పుడు కృష్ణమోహన్గా మారి సినిమాలు తీస్తున్నాడు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ కొడుక్కి మాత్రం హీరో లక్షణాలున్నాయి. ఆ మాటకొస్తే హిందీ ఫీల్డ్లో తప్పితే మన తెలుగు ఫీల్డ్ అంతా మంచి పర్సనాలిటీ ఉన్న హీరో ఏడి అన్నాడు కృష్ణమోహన్. శ్రీనివాసరావు ముఖం వెలిగిపోయింది. కొడుకు చదువు సంగతి తెలుసు. ఏ ఉద్యోగం రాదు. వ్యాపారం చేసే కుదురు లేదు. హీరో అయితే ఒక్కనాటితో లక్షాధికారి అవుతాడు అనుకున్నాడు. అతనొక్క విషయం మరిచిపోయాడు. అది కూడా అంత తేలికైన పని కాదని. అందరూ భోజనాలు చేశారు. తన బొంబాయి అనుభవాలు ఎవరితోనైనా చెప్పుకోవాలి అని ఉంది. మమ్మీ, తల్లి గదిలోకి వెళ్ళాడు. తారమ్మ సినిమాలో యజమానురాలిగా వేషం వేస్తున్న తారతో కథానాయిక తల్లిని కూర్చోబెట్టుకుని పేకాడుతుంది. అరగంటలో 100 రూపాయలు కొట్టేశారు. తారమ్మ గొణుక్కుంది. ముక్క వేయండి, ఇదే చిన్న స్టేకే. మా లెవెల్లో అయితే 1000 రూపాయలు కొట్టేయాల్సింది అన్నది కథానాయిక తల్లి. మమ్మీ, అసహనంగా పిలిచాడు. డబ్బేనా? బీరువలో ఉంది చూడు అని తాళం చెవులు పడేసింది. విసుగ్గా చూశాడు. తనకు కావాల్సింది డబ్బేనా? వాళ్ళు తనపై రాళ్లు పడ్డా పట్టించుకునేలా లేరు. 2 చాక్లెట్లు తీసి నోట్లో వేసుకుని విసురుగా బయటికి నడిచాడు. అతను మర్చిపోయిన కాలేజీ విషయాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి. అతను పళ్ళు నూరుతూ రంగు ఇంటికి వెళ్ళాడు. ఇతడిని చూస్తూనే ఏదో భూతాన్ని చూసినట్టు చూశాడు రంగు తండ్రి. రంగు లేడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతనికి అక్కడున్న మోడా తీసుకుని అతని తలపై వెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ నిగ్రహించుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. వచ్చావా కాంత్? నువ్వు లేక నాకేం తోచడం లేదు. మీ నాన్న పుణ్యమా అని బయటపడ్డాము అన్నాడు ఆనందంతో. ఆ రంగు తండ్రికి ఆ మాత్రం మర్యాద లేదేమిట్రా? వెదవ ముసలి పీనుగు, 4 ఇచ్చుకుందాం అనుకున్నాను అన్నాడు సిగరెట్ వెలిగించి. ఇద్దరు అతని గదిలోకి వెళ్లారు. వాడికి నువ్వంటే ఇష్టం, గౌరవమురా. ఆ నామాల గుండుతో మనకేమిటి? కృష్ణ బాటిల్ తీశాడు. ఈ ప్యారిస్ విస్కీ ఎక్కడిదిరా? మాకు తెలిసిన వాళ్ళు ఫారెన్ నుండి వచ్చి మా ఇంట్లో 2 రోజులున్నారు. షార్ట్ ఆఫర్ చేశారు. విస్కీ కావాలన్నాను అన్నాడు సంబరంగా. ఒక్కొక్క పెగ్గు పడుతుంటే బండబూతులు వస్తాయి నోట. అరగంట గడిచేసరికి సుబ్బు రంగు చేరారు. కాలేజీ వాతావరణం ఎలా ఉందిరా? బొత్తిగా కలుషితం అయిపోయింది గురు. అందరూ పాఠాలు చదువుతారట, పరీక్షలు రాస్తారట అన్నాడు సుబ్బు. అంతేకాదు కాంత్, బస్ కండక్టర్ అవమానం చేశాడని అల్లరి చేసిన 1 రోజుతో ముగిసింది కదా. ఏడ్పు ముఖం పెట్టాడు కృష్ణ. కాంత్, నీ ఓణి అదే అందెపు పిల్ల రేణుకానా రేఖనా హీరోయిన్ అయింది. లెక్చరర్లంతా హారతి పడుదురు. ఒరేయ్,
నీ భరోసా మీద ఒక్క పాఠం చదవలేదు. సుబ్బు దీనంగా ముఖం పెట్టాడు. ఛస్, చదువుకోలేదు కాదురా, కాపీ తయారు చేసుకోలేదను సవరించాడు కృష్ణ. నీకేమ్రా, ఎవరో ఒకరు రాస్తారు. బుడిబుడి రాకాలు తీశాడు సుబ్బు. పాతకాలపు వేశ్యలు ప్రియులను ఆకట్టుకోవడానికి అలాగే ఏడ్చేవారేమో. అవునరా, ఈసారి నీ పాచిక పారదేమో. సారథిగాడు చాలా ప్రయత్నాల మీద ఉన్నాడు అన్నాడు సుబ్బు. షటప్ అరిచాడు రవికాంత్. అతని కళ్ళు రక్తాన్ని కురిపిస్తున్నాయి. ఆవేశంతో కండరాలు ఉబ్బిపోయాయి. ఏరా, నా ఎఫిషియన్సీని సవాల్ చేసే మొనగాళ్ళయ్యారా వారు? ఏం సుబ్బు, ఎలా ఉంది ఒళ్ళు? సాయంత్రం అందరికీ బిర్యానీ పార్టీ. సిగరెట్ని కోపంగా దూరంగా విసిరేశాడు. అది కాదురా కాంత్, నీ నక్క వినయాలు కట్టిపెట్టు. రెండవ రోజు మ్యాచ్ ఉందని బొంబాయి వెళ్ళిపోయాను. అంతేకాని అవమానాగ్ని చల్లారిందనుకుంటున్నావట్రా ఫూల్. ఆ ఓణి ఆ సారథిగాళ్ళు పని పట్టకపోతే నా పేరు కాంతే కాదు అన్నాడు పళ్ల మధ్య నలిగిపోయిన చాక్లెట్ని ఉమ్మేస్తూ. రవి, ఒక్క మాట చెబుతాను, వింటావట్రా? కృష్ణ అడిగాడు. ఏమిట్రా విలువైన మాట? మరో సిగరెట్ వెలిగించాడు. ఈసారి ఉపాయంగా తప్పించాలిరా. ఆ ఓణిని నమ్మించి నట్టేట ముంచాలి. ఆడపిల్లని మర్చిపోయింది. అవును కాంత్, అవునరా, ఆ సారథి మాస్టారు కాలు చెయ్యి విరిచేద్దాం రంగు వంత పాడాడు. ఓహో, రేపే యూనివర్సిటీకి అధికారులకు విన్నపం రాస్తాను. పోర్షన్ కాలేదు కాబట్టి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని. అది ఎలాగో కుదరదు, అలజడి ప్రారంభించాలి అన్నాడు తల అడ్డం తిప్పుతూ. వద్దురా, ఈసారి మీ నాన్న కూడా మనల్ని సపోర్ట్ చెయ్యరు. పరీక్షలు రాసి మనం పాస్ అవ్వకపోతే కొంప మునుగుదురు. ఏం చేద్దామంటారు? రవికాంత్ కాస్త తగ్గి అడిగాడు. గుట్టుగా పని కానిచ్చేద్దాం, సుబ్బు ఉపాయం చెప్పాడు. ఆ అవమానం భరించలేక ఆ ఓణి ఆత్మహత్యకు పాల్పడితే? రవికాంత్కు అభిమానంతో తలతలలాడే రెండు కళ్ళు అతని ముందు మెరుపులా మెరిసి మాయమయ్యాయి. నోరు మూసుకు పడి ఉండు, నువ్వు చింతపడకు. అవునరా, ఓణి పరువు సారథి కాళ్ళు విరగ్గొట్టి విద్యార్థి లోకంలో మనకున్న స్థానం ఏమిటో నిలబెట్టుకోవాలి. పిడికిలు బిగించాడు రవికాంత్. మిగిలిన వారు అనుసరించారు అతడిని. నువ్వు మంచి యాక్టర్వి కావాలిరా కృష్ణ అన్నాడు. మొదలు పెట్టానుగా, చిన్నగా నవ్వాడు రవికాంత్. ఆ రోజు స్వేచ్ఛకు నిర్వచనం అన్నట్టు కష్టాలు సమస్యలు తన వరకు రానట్టు తాగారు. రకరకాలు తిన్నారు. రెండో ఆట సినిమా కూడా చూశారు. రవికాంత్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని పడుకోబోయిన వాడల్లా తల్లి తండ్రి నవ్వులు వినిపించి అటు వెళ్ళాడు. తారా, నా ప్రణాళిక ఎప్పుడు తప్పుడు అంచనాలు వేయకు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మొత్తం తెలంగాణ రాయించుకున్నాను. వీళ్ళు తీసే సినిమాకు తెలంగాణలో అంత డబ్బు వస్తుందా? తారమ్మ అడిగింది ఆశగా. 2-3 రావాలి వెర్రిదాన. మన వాడికి ఆ ఫీల్డ్లో ప్రవేశించే మార్గం చేయాలని. అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. డబ్బు డబ్బు డబ్బున్నది సరిపోదా? ఆశ ఆత్మీయతను అనురాగాన్ని మింగేసింది అనుకుని వచ్చి మంచానికి అడ్డంగా పడి కళ్ళు మూసుకున్నాడు. రవికాంత్, నా జీవితం సర్వనాశనం చేశావు అంటూ ఒక మొహం వచ్చింది. నేను నలుగురిలో పడకముందు వివాహం చేసుకో. చేతులు జోడించి అద్దెస్తున్న రేణు కనిపించింది. ఓణి, నేను బఠానీనా? నా హృదయం బఠానీ కంటే కఠినమైనదని నీకు ఇప్పుడు అర్థమవుతుంది కదూ? రవి, అందరి ఆడపిల్లల్లా బెదిరిపోతాననుకుంటున్నావు కదూ? నిన్ను చంపి నేను చస్తాను. పళ్ళు పటపటా కొరికాడు. పళ్ళ మధ్య నాలుక ఉండిపోయింది. కంగారుగా కళ్ళు విప్పాడు. చుట్టూ చీకటి, సుదూరంలో కాంతి లేదు, వీధి లైట్లు తప్ప. ఓహో, ఇదంతా నా భ్రమ. లేచి మంచినీళ్ళు తాగి బెడ్ లైట్ వేసుకుని నిద్రపోయాడు. మర్నాడు అతను అతి మామూలుగా తయారయ్యి కాలేజీకి వెళుతున్నవాడల్లా వెళుతుంటే ఆశ్చర్యంగా చూసింది తల్లి. గుడ్ మార్నింగ్ సార్. సారథి ఉలిక్కిపడ్డాడు. ఆకాశం ఊడిపడుతుందన్న అంత ఆశ్చర్యపోడేమో. మార్నింగ్ చిరునవ్వుతో తాను విష్ చేశాడు. అతను వెళ్ళి బుద్ధిగా క్లాస్లో కూర్చున్నాడు. పాఠం వింటున్నట్టు నటిస్తూ ప్రశ్నలు వేశాడు. ఇంటర్వెల్లో కాలేజీలో తన ప్రవర్తన ఓ పెద్ద చర్చనీయాంశం అయిందని గ్రహించిన రవికాంత్ నవ్వుకున్నాడు. ఒకసారి లేడీస్ రూమ్ వైపు వెళదామనిపించింది. అటుగా వెళ్ళాడు. మంగు, ఈ 3 సంవత్సరాల చరిత్రలో రవికాంత్ 40 నిమిషాల పాటు క్లాసులో కూర్చోవడం ఎరుగుదుమా? కూర్చోవడం సంగతి అటుంచు సీత, వాడి నోటితో ఎవరికైనా నమస్కారం చెప్పాడా? రవికాంత్ పళ్ళు కొరికాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కాలేదని రెండోసారి చెప్పించుకున్నాడే. మరో అమ్మాయి ఆశ్చర్యపోయింది. నోట్స్ వెలగబెడుతున్నట్టున్నాడు. వాళ్ళ నాన్న వ్యాపారం దెబ్బతిన్నదట. కొడుకు డిగ్రీ మీద ఓ 1,00,000 రూపాయల కట్నం లాగొచ్చని చివాట్లు పెట్టాడేమో. వాళ్ళ నాన్న వ్యాపారం సంగతి నీకేం తెలుసు? సుమన్ అడిగింది. ఏది ఏమైనా రవికాంత్ లాంటి వారు 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంది. మా అంకుల్ ఆయన ఆడిటర్లే.
వెళ్ళి ఆ అంకుల్ నీచుని పీచు పీచు చేయాలనుకున్నాడు. కానీ తన ప్రణాళిక గుర్తుకు వచ్చింది. జేబులో నుండి 2 చిక్లెట్లు తీసి నోట్లో వేసుకున్నాడు. సీత అతను ఏదో ప్రణాళికతో ఈ మార్పు ప్రదర్శిస్తున్నాడేమో చురుకుగా వచ్చింది ప్రశ్న. చిపరిచితమైన గొంతు. ప్రత్యక్షంగా వినే శ్రోతలతో పాటు పరోక్షంగా వింటున్న రవికాంత్ ముఖం వెల్లువెరిసిన తెల్లగోడలా అయ్యింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. చదువు ఆటలలోనే కాదు, అన్నిటిలోనూ ఫస్టే. నటించవలసిన పని అతనికే ముందిరేణు. 4 అడుగులు వేసి అతను గుమ్మంలో నిలబడ్డాడు. రేణు జడను వెనక్కి వేసుకుంది. టిఫిన్లో నుండి దొండకాయ ముక్కలను తీసి కొరుకుతుంది రేణు. వెరీ సింపుల్. అధ్యాపకుల దృష్టి, పోలీసుల దృష్టి మళ్లించడానికి తుఫాను వచ్చే ముందే ప్రశాంతత ఇది అన్నది దృఢంగా. హలో టు ఎవ్రీబడి. రవికాంత్ లావాలా పొంగుతున్న కోపాన్ని దిగమింగి చిరునవ్వుతో పలకరించాడు. హాయ్ హాయ్ రవి అంటూ అందరూ ఏదో మర్చిపోయినట్లుగా కంగారుగా లేచారు. రేణు అలాగే కూర్చుని ఒక పక్కగా కూర్చుని మిగిలిపోయిన కూర ముక్కలు తింటుంది. అతని హృదయం బగ్గుమన్నది. అయినా బయటపడలేదు. మంగల్, కుముద, మీరంతా నాకు నోట్స్ ఇవ్వాలి అర్ధింపుగా అడిగాడు. ష్యూర్ ష్యూర్ అన్నారు అంతా. హలో మేడం చిరునవ్వుతో రేణును విష్ చేశాడు. మిస్ రేణు అన్నది నిదానంగా. మీ పేరు మిస్ రేణుక కదూ? ఐఎమ్ సారీ, అందుకే మేడం అన్నాను. అతి వినయం దూర్త లక్షణం. టిఫిన్ మూసి బేసిన్ దగ్గర చేయి కడుక్కుంది. తాటి కింద పాలు అనే సామెత ఉంది కదా అన్నాడు అతను నవ్వుతూ. తాటి కింద పాలు అన్న పద్యం గుర్తుంటే పళ్ళు బిగబట్టి నవ్వింది. సీత బరబర బయటికి లాక్కుపోయింది. ఏమిటే నీకు బుద్ధుందా? మెత్తమెత్తగా చివాట్లు పెట్టింది. ఇద్దరూ రాఘవ గదికి వెళ్ళారు. అతను పూర్తిగా కోలుకున్నాడు. చాలా థ్యాంక్స్ సీత. మా ఇంజనీర్ గారు నన్ను మాన్పించి ఆ ట్యూషన్లు నీకు ఇచ్చేలా ఉన్నారు అన్నాడు ఉత్సాహంగా. పోనీ మనిద్దరిలో ఎవరికొస్తాయేం అన్నది. వెంటనే రేణు వైపు చూసి తడబడింది. రేపు కాలేజీకి వస్తాను అన్నాడు. అతను నీడపట్టు నుండి ఫ్రెష్గా ఆరోగ్యంగా కనిపించాడు. ఇదిగో నోట్స్. అతనికి తన నోట్స్ పుస్తకాలిచ్చింది సీత. రాఘవ ఏదో చెప్పలేకపోయాడని గ్రహించింది రేణు. సీత, నేను మాట అడగనా? మాట అడగడానికి నా అనుమతి కావాలా? నవ్వింది సీత. మనసులో మాత్రం అమ్మో ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది రేణు అనుకుంది. రాఘవతో సూటిగా మాట్లాడవేం అతనంటే? రేణు ఆమె చెయ్యి పట్టుకుంది సీత. ఆ వెచ్చదనం, ఆ కంపించడం అర్థం చేసుకుంది రేణు. కంగ్రాచ్యులేషన్ సీత. నేను పానకంలో పుడకలా రాలేదు కదా అనుకుంది ఆమె వంక చూస్తూ. లేదు రేణు, నువ్వెప్పుడు నా అందాల మొలకవి. అదృష్టం బావుండి ఆడపిల్లనైపోయాను. లేకుంటే నిన్నెత్తుకుపోయి ఆగు, ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటే పడి ఉంటానా? నేనే 19వ శతాబ్దం కన్యను కాను అన్నది కిలకిలా నవ్వుతూ. అబ్బో ఏం చేస్తావు? అబ్బో ఏం చేస్తానా? చేతనైతే అవతల వారిని అంతు చూడడానికి ప్రయత్నిస్తాను. లేదంటే మనల్ని అంతం చేసుకోవడమే చేస్తాను. పాడు మాటలు మాట్లాడకు విసుక్కుంది సీత. పోనీలేమ్మా, తీయని కబుర్లే చెబుతాను. డిగ్రీ చేతికి రాగానే వివాహం చేసుకుంటారా? నేను పాస్ అవుతే వెంటనే ఉద్యోగం దొరుకుతుందే. అతన్ని ఎంఎస్సి చదవమంటున్నాను. ఏదో కవిత్వం చెబుతాడు. అమ్మో, ఆ బుద్ధవతారానికి కవిత్వం కూడా వచ్చా? రేణు నవ్వింది. సీత కూడా కిలకిలా నవ్వి, మొదట నేను అలాగే పిలిచేదాన్నే. నువ్వు బుద్ధవతారం అన్నావు, నేనైతే ముద్దవతారం అనేదాన్ని. అప్పటికి ఉడుక్కున్నాడు గాని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నా మాటలతోనే అతనిలో నిద్రాణమైన శక్తులు బయటపడ్డాయట. నవ్వింది సీత. సీత, అతన్ని నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? ప్రేమ గుడ్డిదన్నారు రేణు. అక్షరాల మాట నిజం. అతనికి ఏం లేదని తెలిసినా చేరువయ్యాను. నాకేం లేదని బాధలేదు. అతనిలోని చైతన్యాన్ని అయ్యి ఒకరికొకరం అన్నట్టు బ్రతికితే చాలు అన్నది ఆవేశంగా. బాపుకు రాలివి నవ్వింది రేణు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు సెలవులు ఇస్తున్నారు. మీకంటే ప్రిపరేషన్ హాలిడేస్ మాకు ఇస్తున్నారు. కానీ ఇదెందుకో మంచిదే. అమ్మనోసారి చూసి వస్తాను అన్నది రేణు. సందు మలుపు దగ్గర ఇద్దరూ విడిపోయారు. పల్లెటూర్లను నిరసిస్తారు గాని అందమంతా పల్లెల్లోనే ఉందేమో అనిపించింది. బస్సు దిగి చెరువు గట్టు మీదుగా నడుస్తుంటే నీటి మీద తేలినట్లే చల్లని పిల్లగాలలో రేణు వంటికి గిలిగింతలు పెడుతున్నాయి. సూర్యాస్తమం ఆ చెరువు గట్టునే నిలబడి చూడాలి అనుకుంది. ఎరుపు పసుపు కలబోసినట్టు సూర్యుడిని చూస్తుంటే ఆ అరుణోదయం చిన్న చిన్న కిరణాలుగా మారి నీటిలో పడుతుందేమో అనిపిస్తుంది. కదిలే మబ్బు తొనకలను చూస్తే నిశ్చలమైన నీటితో దాని ప్రతిబింబం చూస్తే తన కోసం గంధర్వులు పంపిన విమానం కాదు కదా అనుకుంది రేణు. ఎటు చూసినా పచ్చని చెట్లు వసంత ఋతువు ఆగమనాన్ని తెలియజేస్తున్నాయి. అందమైన గాలులు, కోకిల పాటలు వింటుంటే అక్కడ జీవితాంతం ఉండిపోవాలి అనిపించింది ఆమెకు.
చెరువు గట్టినే ఉండిపోతావేంటే పిల్ల? ఉలిక్కి పడింది తన వెనకే చుట్ట నోట్లో పెట్టుకుని వస్తున్న భూస్వామి భూషయ్యను చూసి. చదువైపోయిందా ఏం? 1 సంవత్సరం అయింది. సెలవులు మావయ్య. అక్క బావ దగ్గరే ఉంటున్నావా? హాస్టల్లో ఉంటున్నావా? అక్కయ్య దగ్గరే. ఊరొచ్చింది. రావి చెట్టు దగ్గర ఇద్దరూ చీలిపోయారు. కనకమ్మ వాకిట్లో నిలబడి చూస్తుంది. రేణు వెనకాల రజకుడు రంగడు పెట్టెత్తుకుని వచ్చాడు. రేణు, కూతుర్ని అక్కకు చేర్చుకుందామే. చిక్కిపోయావేమే? పద్మ బావగారు బాగున్నారా? బాగున్నారమ్మా. వీలైతే వచ్చే వారం వస్తామన్నారు. నేను పోయిరానా అమ్మా? రంగడు అడిగాడు. నా మతిమండ. ఉండరా? కనకమ్మ గిన్నె నిండుగా అన్నం తెచ్చి ఆవకాయ వేసి పెట్టింది. 40 పైసలు కూడా ఇచ్చింది. రంగడు వెళ్ళిపోయాడు. రేణు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వచ్చాక చిక్కటి పాలలో పంచదార కలిపి ఇచ్చింది కనకమ్మ. హైదరాబాదులో 2 రూపాయలు పాలు అన్నది పాల రుచి చూస్తూ రేణు. తల్లి అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పింది రేణు. అక్కయ్యకు నెల తప్పిందా రేణు? అన్నది మినప్పప్పు చేటలో పోసి చెరుగుతూ. ఏమో, అక్క బావ మంత్రాలు జపిస్తున్నారు అన్నది నవ్వుతూ. ఆ రాత్రి జరిగిన ఉదాంతం చెప్పింది. అవునే అమ్మా, 2 రూపాయలు వెదజల్లితే చిన్న గదులు వస్తాయట. లింగులు ఇటుకోమంటూ ఇద్దరే కదా స్థలం కొనుక్కోమంటున్నారా? వస్తారుగా, అడుగు. అంతలో 10-12 ఏళ్ల మగపిల్లలు గుంపు వచ్చింది. రేణక్క, వచ్చి ఇంట్లో దూరావా? నువ్వెళ్ళాక సరదాగా ఆడనే లేదు. అవునక్క, కర్రాబిళ్ళ ఆడక ఎన్ని రోజులైంది? రేణక్క, ఓ గమ్మత్తు జరిగిందే. మిషన్ స్కూల్ పిల్లలు రంగు రంగు అంటూ క్రికెట్ ఆడారు. మేమాడితే నోళ్లు వెళ్ళబెట్టారు. గడగడా చెబుతున్నారు. ఒరే బుజ్జి, నాకు ఇలాంటి అనుభవమే జరిగిందిరా. కాలేజీలో క్రికెట్ ఆశ విషయం చెప్పింది. అందరూ కేరింతలు కొట్టారు. అక్క అక్క, నీ నిక్నేమ్ ఓణియా? మరో కుర్రాడు నవ్వాడు పడిపడి. అక్కయ్య పెట్టిన పేరే బావుంది, బఠానీ. బుజ్జి అన్నాడు. ఒరే కుర్రకుంకులారా, ఏమిట్రా దాన్ని ఆ పాలు తాగనీయకుండా? కసురుకుంది కనకమ్మ. పో పెద్దమ్మ, అక్క మరేం పసిపిల్లేం కాదు పాలు తాగడానికి. అన్నీ మర్చిపోయి పకపకా నవ్వింది రేణు. పిల్లలు ముగ్ధులైనట్టు చూశారు. అందంగా తెల్లగా ఉన్న పలువరుసను చూసి. అక్క, నువ్వు బినాకా వాడతావా పళ్ళు తోమడానికి? రేడియో వినే అలవాటున్న అబ్బాయి అడిగాడు. లేదు, అచ్చమైన బొగ్గు పొడి కాసింత ఉప్పు వేసి వాడతాను, తెలిసిందా? తెలపండి అన్నాడు. చీకటి పడిందిరా, రేపు ఆడదాం అన్నది. అక్క, వైకుంఠపాళ ఆడదామా? వసారాలో కూర్చుని ఆడుకోవచ్చు అన్నాడు ఆశగా. పదండిరా, మీకు ఏది ఆడదామన్నా రెడీయే అన్నది చేతులు చాచుకుంటూ. నువ్వు మరీ పసిదానివే అమ్ముడు, విసుక్కుంది కనకమ్మ. ఆమెకు కూతురు గురించి ఒకటే ఆలోచన ఉంది, ఎలాంటి వాడొస్తాడోనని. రామరాజు రాముడే, అలాంటివాడు చచా. రాముడు పెళ్ళాన్ని సుఖపెట్టాడు, వాళ్ళ తండ్రి లాంటి వాడినైనా పర్వాలేదు అనుకుంది. 8 గంటలకు పిల్లలంతా వెళ్ళిపోయారు. రేణుక తల్లి పెట్టిన అన్నం తిని నిద్రపోయింది. ఎంత వద్దన్నా రోజు కంటే 4 ముద్దలు ఎక్కువే తిన్నది. మర్నాడు అందరినీ పలకరించి వచ్చిన కనకంబరాలు తెంపింది. అమ్మా, ఇన్ని పూలకు 80 పైసలన్నా కావాలి అన్నది పూలు తల్లి ముందు చాపలో పోస్తూ. ఇక్కడ రోజూ పూచి రాలిపోవడమే. అక్కకు పూలంటే చాలా ఇష్టం అన్నది పూలు కడుతూ. రండి రండి, ఇదే మా రేణుక్క ఇల్లు, శ్రీధర్ అనే కుర్రాడు అన్నాడు. రేణు తిరిగి చూసి ఒక క్షణం ఆశ్చర్యంగా చూసింది. బఠానీ అనబోయి మాట మింగేసింది. మిస్ రేణుక, మీరు త్వరగా రావాలి అన్నాడు ఆదురతగా. ఎవరు బాబు? ఏమిటి? కనకమ్మ అడిగింది. చిన్న యాక్సిడెంట్ అయిందండి మీ అల్లుడికి. ప్రమాదం ఏం లేదు గాని మీ పెద్దమ్మాయి పద్మ అప్సెట్ అయ్యింది. ఆమె దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అన్నాడు. తను రేణు క్లాస్మేట్లని చెబుతూ మీ చిన్నమ్మాయిని పల్లెటూరుదని ఏడిపించాను అన్నాడు నిజాయితీగా. కనకమ్మ అది వినే స్థితిలో లేదు. నా పద్దు, నీకెంత కష్టం వచ్చిందే తల్లి అంటూ శోకంలో తీసింది. రేణుకే మొదట తేరుకుంది. ఆమె కళ్ళ ముందు కట్లతో పడి ఉన్న బావ, కంటికి మంటికి ఏకదారిగా విలిపించే అక్క మెదిలారు. ఆ క్షణంలో అక్క బావ తప్ప ప్రపంచంలో మరే వస్తువు కనిపించలేదు. రవికాంత్ గారు, నేను మీ వెంట మోటార్ బైక్ మీద వస్తాను. అమ్మ బస్సులో వస్తుంది. శ్రీధర్, రంగాన్ని పిలుచుకురా తమ్ముడు. నువ్వెళ్ళక్క, రంగుడు లేకపోతే పెద్దమ్మను నేను తీసుకువస్తాను. శ్రీధర్ హామీ ఇచ్చాడు. 1 నిమిషం నిలబడండి, డబ్బులు తెచ్చుకుంటాను. ఆమె లోపలికి వెళ్ళింది. రవికాంత్ కనకమ్మకు ధైర్యం చెబుతున్నాడు. నా బిడ్డ ఏం పాపం చేసిందిరా బాబు, ఈ కిష్టాలన్నీ దానికేనా? సిటీలో ఇలాంటివి రోజుకొకటి జరుగుతాయమ్మా, మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు రాకపోయినా నేను వచ్చి క్షేమం తెలియజేస్తాను అన్నాడు. నేనుండగలనా బాబు అన్నదామె. ఆమె కళ్ళు ఒత్తుకునే లోపలే వెళ్ళిపోయింది మోటార్ బైకు.
కనకమ్మ మరోసారి ఆలోచించే అవకాశం ఇవ్వకుండానే శ్రీధర్ భూషయ్య జీపులో నుండి దిగాడు. రా పెద్దమ్మా, భూషయ్య మామ సిటీకి వెళ్తున్నారు అన్నాడు. ఇంటికి తాళం పెట్టి తాళం చెవులు మీ అమ్మకివ్వరా నాయనా అనేసి జీపు ఎక్కింది. పట్నంలో జనం ఎక్కువ మందే కనకం, యాక్సిడెంట్లు జీవితంలో ఒక భాగం అయ్యాయనుకో ఓదార్పుగా అన్నాడు భూషయ్య. జీపు ఇంటి ముందాగింది. సినిమాకు తయారైనట్టున్నారు రామరాజు, పద్మ బయటికి వచ్చారు. భూషయ్య మావా, అరే అమ్మ కూడా వచ్చిందే. పద్మ మాటలతో ఇద్దరూ నోలు వెళ్ళబెట్టారు. నాకేమైంది? తనను భూతాన్ని చూసినట్టు చూస్తున్న అత్తగారిని భూషయ్యను చూస్తూ అడిగాడు అతను. నీకు నీకు యాక్సిడెంటు? నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది వాళ్లకు. 5-6 నిమిషాల తర్వాత తేరుకున్నారు. ఆదురుతగా విషయం చెప్పింది కనకమ్మ. అయ్యో ఏమండి, ఏమిటిది? పద్మ కంగారు పడింది. ఓ, అయితే వాడు పెద్ద ఎత్తు మీదే ఊరు వచ్చాడన్నమాట. రామరాజు కండరాలు బిగుసుకున్నాయి. ఇంకా ఆలోచిస్తారేమండి, వాడు దుర్మార్గుడు. వాడితో విరోధం వద్దు అన్నాను. పద్మ దాదాపు ఏడ్చినట్టే అరిచింది. కనకమ్మ శోకం తీసింది. నోరు మూసుకోండి, పక్కవాళ్ళు బజారు మనుషులు వినాలానా అరిచాడు రామరాజు. ఆ వీధిలోకి జీపు రావడం, జీపులోని వారు దిగుతుండగానే మాట్లాడుకోవడం చూసిన చుట్టుపక్కల వారు కుతూహలంగా తొంగి తొంగి చూస్తున్నారు. బలవంతాన దుఃఖం ఆపుకుంది పద్మ. పద్మ, నువ్వు మీ అమ్మ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నేను వెళ్ళి ఆ వెధవ ఉండే స్థలాలు చూస్తాను. రాజు వెళ్ళిపోయాడు. రా బాబు, జీపులోనే వెళ్దాం భూషయ్య పిలిచాడు. జీపు వెళ్ళి రాఘవ ఇంటి ముందాగింది. రెండు రాజుగారు. రాఘవ షర్టు వేసుకుని వచ్చాడు. రాఘవ క్లుప్తంగా జరిగిన విషయాలు చెప్పాడు. మై గాడ్, అదా విషయం. అందుకేనా అతి వినయంగా బుద్ధిమంతుడిలా నమ్మకం కలిగించింది. వాడి స్థావరం సాధారణంగా కృష్ణగదిలోనే ఉంటుంది అన్నాడు రాఘవ. అతన్ని లాగినట్టే జీపులోకి ఎక్కించాడు రాజు. రాఘవ ఆదేశానుసారం జీపు సాగుతుంది. దేశం ముందుకు పోతుందా వెనక్కు పోతుందా? చదువుకునే పిల్లలకు ఇవేం బుద్ధులు? భూషయ్య చుట్ట పారేశాడు. రాజు మరేమో ఆలోచిస్తున్నాడు. కృష్ణ 2 గంటల క్రితమే వెళ్ళిపోయాడట. రవికాంత్ ఇంటికే వెళదాం పదండి. రాజుకు ఉక్రోషంగా ఉంది. రేణుకి ఏదైనా అయితే తను తలెత్తుకుని తిరగలడా? అధునాతనమైన బంగళా ముందు ఆగింది జీపు. రాజు దిగి విసురుగా కాలింగ్ బెల్ నొక్కాడు. అప్పన్న తలుపు తీశాడు. జీపులో కారులో వచ్చేవారంటే వాడికి కాస్త గౌరవమే. ఎవరు కావాలండి? మీ అమ్మగారు అయ్యగారు లేరా? లేరండి. మరక్కడేదో ఊరండి, ఆడ షూటింగులండి. మా అయ్యగారు ప్రొడ్యూసర్ అండి. మీ అయ్యగారు ఏమైతే మాకేం గాని, మీ చిన్నయ్య గారు ఎక్కడా? అప్పన్న నవ్వాడు. 6 చనం ఇక్కడ, మరో చనం దోస్తుల కాడ ఉంటారండి. ఏ దోస్తుల దగ్గర లేడు. వాళ్ళు జల్సాలు అని ఎక్కడ జరుగుతాయి అడిగాడు రాజు. ఎందుకు బాబు? అప్పన్న ఆశ్చర్యంగా చూశాడు. రాఘవ దిగాడు. అప్పన్న దగ్గరగా వెళ్ళాడు. దండాలండి బాబు. ఏమైంది? మళ్ళేదన్నా స్ట్రైకా? కావచ్చన్నా. మా క్లాస్మేటు ఒక అమ్మాయిని మోసం చేశాడు. రవికాంత్ ఎక్కడుంటాడోనని. అయ్య బాబోయ్, ఆడపిల్లల సోకు లేదండి. అది కూడా అయ్యిందా? ఆశ్చర్యపోయాడు. అవన్నీ తీరిగ్గా ఆలోచిద్దు గాని వాళ్ళు ఎక్కడున్నారు? నన్ను మీటింగులు స్ట్రైకులు అయితే పిలుస్తారు గాని ఇలాంటి వాటికి పిలవరన్నా. అప్పన్న రాఘవను పరీక్షగా చూశాడు. అతనికి రవికాంత్ వచ్చేవారిలో రాఘవంటేనే సదభిప్రాయం ఉంది. అప్పన్న వెనక ముందు ఆడడం గమనించాడు రామరాజు. అతని హృదయం గట్టున పడ్డ చేపపిల్లలా కొట్టుకుంటుంది. జీపు దిగి వెళ్ళి అప్పన్న చేతిలో 10 రూపాయలు పెట్టాడు. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదులుతున్నాయి. బట్టలు చింపుకున్న రేణుక జుట్టు విరబోసుకుని కళ్ళ ముందు చేతులు జోడించి ఏడుస్తున్నట్టు. మరో దృశ్యంలో పరచిన తోటకూర కాడల నేలపై పడి ముఖం నిండా రక్కులు పొక్కులు చెదిరిపోయిన దుస్తులతో అంధకారంలో కనిపించింది. అప్పన్న, కావాలంటో మరో 10 ఇస్తాను, త్వరగా చెప్పు. ఇలాంటి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? రాజు కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. కదిలిస్తే కారిపోయాయేమో అన్నట్టున్నాయి. అప్పన్నకు రవికాంత్ పొగరు తన్నులు గుర్తుకు వచ్చాయి. వాళ్ళు రోజూ పడుకోవడంలే, ఏదో ఓ రోజు మంచం మీద పడుకుంటే బాదుతారా అన్ని పళ్ళు పటపటా కొరికాడు. ఇదే మంచి తరుణం అనుకున్నాడు. తన పైన ఉన్న కక్ష తీర్చుకోవాలి అనుకున్నాడు. ఒక అయినింటి ఆడపిల్లను రక్షించాలని అనుకున్నాడు. మరి నా పేరు బయటికి రానియకండి. దిల్షుక్ నగరం దాటిన తరువాత సగం కడుతున్న బంగళా తోటలు ఉన్నాయి. బంగళా ముందు పాడుబడిన పోచమ్మ గొడ ఉంది బాబయ్య. వెంటనే జీపు దిల్షుక్ నగర్ దారి పట్టింది. దారిలో ఎక్కడైనా ఆపి మా ఏరియా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తాను. అత్తయ్య పద్మ కంగారు పడతారేమో. ఓ షాప్ అతన్ని బ్రతిమలాడి ఫోన్ చేశారు. నెలవంక 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.